పెద్ద ఆపద అని అనొచ్చు. అదేమిటంటే ఆనాటికే మత పెద్దలుగా, ఆనాటికే మతాన్ని నిష్టగా కొనసాగిస్తున్నటువంటి రెండు సమూహాలను, వారి వెనుకుండి నడిపిస్తున్నటువంటి నాయకులను ఎదుర్కోవాల్సినటువంటి పెద్ద సమస్యలో ప్రభు ఉంటున్నట్టుగా మనము స్వార్థ పుస్తకాలను చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వచ్చిన పర్పస్ మనిషి చేసిన పాపానికి మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. మనిషి యొక్క అతిక్రమము వలన మనిషి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. అటువంటి మనిషిని మార్చి దేవునికి అనుకూలంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆయన భూలోకానికి వస్తే, అప్పటికే దైవిక లేఖనాలను ఆధారం చేసుకొని ఒక రెండు గుంపులుగా మారినటువంటి రెండు గుంపులు ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఇటు పరిసయ్యులలోనూ ధర్మశాస్త్రోపదేశకులు ఉండేవారు, సద్దూకయ్యులలో కూడా ధర్మశాస్త్రోపదేశకులు ఉండేవారు. విడ్డూరం ఏంటంటే వీరిద్దరు పట్టుకున్నది ఒకటే ధర్మశాస్త్రం, కానీ వీరిద్దరికి కూడా ఏకాభిప్రాయం ఉండేది కాదు. కానీ గొప్ప సంగతి ఏంటంటే ప్రభువుని ఎదిరించేటప్పుడు మాత్రం ఈ రెండు గుంపులు ఏకమైపోయేవాళ్ళు. ప్రభువుని ఎదిరించాలి అన్నప్పుడు మాత్రం రెండు గుంపులు ఒకే అభిప్రాయంలోనికి వచ్చేసేవారు. ఇలా వచ్చి ఒకరోజు ప్రభు దగ్గరికి అనేక ప్రశ్నలు, ప్రభు ఎప్పుడైతే కనబడ్డాడో అప్పటి నుంచి అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. మత్తయి 22లో కొన్ని సంగతులను మనం చూద్దాం. మత్తయి 22:34 వచనాన్ని చూద్దాం. మత్తయి 22:34. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. సద్దూకయ్యుల పని అయిపోయిందిరా. సద్దూకయ్యులు యేసు ప్రభుని చేతిలో ఓడిపోయారు. సద్దూకయ్యులు ఇక ప్రభు ముందర మాట్లాడే పరిస్థితి లేదు. ఇక మన ప్రతాపం చూపిద్దాం, ఇప్పుడు మన టాలెంట్ ఏంటో మనం చూపిద్దాం. సద్దూకయ్యుల యొక్క సంగతి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన సంగతి ఏంటో చూద్దామని చెప్పి పరిసయ్యులు వచ్చారంట. పరిసయ్యులు వచ్చి అందులో ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని రేపి ఆయనకు ముందుకు పంపించి ఆయన చేత ఒక ప్రశ్న అడిగించారు. ప్రశ్న ఏంటంటే 36వ వచనంలో, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ధర్మశాస్త్రంలో నిబంధన పలకల ద్వారా 10 ఆజ్ఞలు, ఆ తర్వాత అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. దేవునితో వారు ఎలా ఉండాలి, మనుషులతో వారు ఎలా ఉండాలి, భూములతో వాళ్ళు ఎలా వ్యవహరించాలి, పశువులతో లేదా పాడి పంటలతో వాళ్ళు ఎలా వ్యవహరించాలి, యావత్తు జీవితం అంతటిని కూడా ఏ రకంగా జీవించాలోనన్నటువంటి అనేకమైన ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రభువా, పాత నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అయితే అనేకమైన ఆజ్ఞలలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా చెప్పు. ఏమండి, 12 సంవత్సరాల వయస్సులోనే బోధకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఈయన అడిగిన ప్రశ్నలకి వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ముఖ్యమైన ఆజ్ఞ ఇది. పోనీ 10 ఆజ్ఞలు ఎన్నున్నాయి అని అడగలేదు. 10 ఆజ్ఞలు ఏదో ఒకటి వరుసలో నువ్వు చెప్పు అని అడగలేదు. ఉన్నట్లు చెప్పాలంటే అండర్స్టాండింగ్ మనకు ఎక్కువ వాక్యం పైన ఉండాలి. అంటే అవగాహన ఉండాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, మొదటి నుంచి చెప్పు, వెనక నుంచి చెప్పు, పక్క నుంచి చెప్పు, ఈ పక్క నుంచి చెప్పు అని కాదు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్, అవగాహన మీద, సారాంశం మీద మనకు చక్కటి పట్టు ఉండాలి. సో ఈయన అడిగిన పాయింట్ ఏంటంటే, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఒక ఆజ్ఞ ముఖ్యమైనది చెప్పు అంటే ప్రభు చూడండి దాన్ని ఎంత నీట్గా చెప్తున్నాడు. 37, 39 వచనాలు మనం చూస్తే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, ఇది మొదటి ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు? ఇది మొదటిది. ఇది ఎలాంటిదంటే ముఖ్యమైనది. ఆ తర్వాత నిన్ను మరలా ఇక్కడితో నువ్వు ఆగిపోతాయేమో, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. ఇది కూడా దానివల్ల ఎటువంటిదంటే ముఖ్యమైనదే.
ఈ 2 ఆజ్ఞలు ఎటువంటివి? ముఖ్యమైనవి అనంట. ఈ 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి. ఈ 2 ఆజ్ఞల యొక్క విస్తృత పరిధి విశ్వాస జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, ఒకటి సహోదరుణ్ణి ప్రేమించాలి. దాన్ని చక్కగా ఆయన ఏం చెప్తున్నాడంటే, అసలు ధర్మశాస్త్రం అంతా ఉంది కదా, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ప్రవక్తలు వచ్చారు కదా, ఈ ఇద్దరి సంభాషణలో కూడా, ఇద్దరి యొక్క పరిచర్యల్లో కూడా ఆధారం ఏంటంటే ఈ 2 ఆజ్ఞలు అన్నాడు. ఇటు ప్రవక్తలు వచ్చి ప్రసంగాలు చేస్తున్నా, ధర్మశాస్త్రం వచ్చి వీరిని సరిదిద్దుతున్న విషయం ఏంటయ్యా అంటే, మనుష్యులను 2 విషయాలు డిసిప్లిన్ చేయటం దేవుని యొక్క ఆలోచన. ఒకటి ఏంటయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించటం, రెండవది ఏమిటయ్యా అంటే మనిషిని ప్రేమించటం. ఒకటి దేవుణ్ణి ప్రేమించటం, ఒకటి మనిషిని ప్రేమించటం. అయితే ఈ దేవుణ్ణి ప్రేమించటం, మనిషిని ప్రేమించటం మధ్య మనం సాధారణంగా విడిచిపెడుతున్నటువంటి ఒక సున్నితమైన అంశం ఉంది. చాలా ఈజీగా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలనే మాటలో వెంటనే పొరుగువాని దగ్గరికి వెళ్తాము, కానీ దానికంటే ముందుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే నిన్ను వలే. ఒక మాటలు చెప్పాలంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా నువ్వు అవతల వ్యక్తిని ప్రేమించాలి. సమస్య ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోం, మనం ఇతరులను ప్రేమించడానికి సిద్ధపడతాం. సమస్య ఏంటంటే మనల్ని మనం జాగ్రత్త చేసుకోము, ఇతరుల జాగ్రత్తను చూడటానికి మనము ఇష్టపడుతుంటాం. కానీ ప్రభు యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటగా మనిషి ఎవరైనా సరే తనను తాను ప్రేమించుకోవాలి. ఇంకో ఆ మొదటి ఆజ్ఞలో ఉన్న మాట చూస్తే నీ దేవుడు అన్నాడు. అంటే దేవుడిని ఎలా చేస్తున్నాడంటే మనకు దేవునికి మధ్య బంధాన్ని క్రియేట్ చేస్తున్నాడు. దేవుడు వేరు, నువ్వు వేరు కాదయ్యా, దేవుడు నీ దేవుడు. అంటే పైనున్న మొదటి ఆజ్ఞలో నీ అనే మాట అయినా, కిందున్న 2వ ఆజ్ఞలో నిన్ను అనే మాట అయినా, ఈ 2 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనది ఎవరో తెలుసా? నేను. ఎవరు ప్రాముఖ్యమైన వ్యక్తిని? మీరు ప్రాముఖ్యమైన వ్యక్తులు. మీ అంతటా మీరు ఏం గుర్తించాలంటే నా దేవుడు, నేను ప్రాముఖ్యమైన వాడిని. ఒకవేళ మీరు ఆలోచించండి, దేవుడుండి నువ్వు లేకపోతే నా దేవుడు అని నువ్వు అనగలవా? ఒకవేళ మీరు ఆలోచించండి, సహోదరుడుండి నువ్వు లేకపోతే నిన్ను వలే అని చెప్పిన మాటకి ఏమైనా అర్థం ఉంటుందా? ఇక్కడ ఓవరాల్ కాంటెక్స్ట్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఐడెంటిఫికేషన్ దేవునితో మనకు ఉండాలి. ఈ 2 విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి ఆజ్ఞలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫికేషన్. అంటే మనల్ని, మన స్థాయిని మనం గుర్తించాలి. దేవుడి దగ్గరకు వచ్చి దేవా నువ్వు దేవుడవు అనకుండా నీవు నా దేవుడవు అనాలి. నేను ఇప్పుడు ఈ ఫోన్ నాది అన్నాను అనుకోండి, ఈ ఫోన్ నాది అంటే ఈ ఫోన్కి నాకు ఎంత బంధం ఉండాలి? సిమ్ కార్డ్ నాదై ఉండాలి, ఇందులో ఉన్న యాప్స్ నాదై ఉండాలి, ఇందులో ఉన్న జీమెయిల్ అకౌంట్ నాదై ఉండాలి, ఎవ్రీథింగ్ నాదై ఉండాలి. అంతేకాని ఈ ఫోన్ నాది అని చెప్పేసి ఇందులో ఎవ్రీథింగ్ లాగిన్ డీటెయిల్స్ కానీ డేటా మొత్తం వేరే వాళ్ళు అయిందనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? మొబైల్ దూరంగా ఉన్నప్పుడు ఇది నాది కాదేమో, OnePlus వాడిదేమో, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇదేంటి నాదైపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గర చూడండి, దేవుడే, కానీ మనం ఏ స్థాయికి తీసుకురావాలంటే దేవుడిని నా దేవుడు అనే స్థాయికి తీసుకురావాలి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము, కానీ ఏ స్థాయిలో ప్రేమించాలి? మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, ఒక మాటలో చెప్పాలంటే మనకు మనం ఎంత ప్రాధాన్యతనిస్తామో ఎదుటివాడికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది సాధ్యమా? చూద్దాం. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. యాకోబు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలోనికి వెళ్దాం. యాకోబు 2:8 మెట్టుకు నీవలే నీ పొరుగువానిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఇక్కడ విషయం ఏంటంటే లేఖనంలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉంది. అదేంటంటే నీ వలే నీ పొరుగువాని నీవు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే నీ వలే
నీ పొరుగు అని ప్రేమించాలి. ఎందుకు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చాడంటే రెండవ అధ్యాయంలో మొదటి నుంచి ఒక విషయం చెప్తాడు. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసం విషయంలో మోమాటము గలవారే ఉండకుడి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు యాకోబు. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట, సమాజ మందిరంలోనికి వచ్చారంట. మొదటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ప్రశస్త వస్త్రములు ధరించుకొని వచ్చాడని. అంటే ఈయన దగ్గర మంచి వస్త్రాలు ఉన్నాయి. రెండవ వ్యక్తి వచ్చాడంట, ఈయన ఒక మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు వచ్చాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని మనం ఏం చేస్తామంట? అయ్యా, నీ కొరకు కుర్చీ ఇక్కడ ఉంది, ఈ కుర్చీ దగ్గర నువ్వు కూర్చో. అతనికి మనం ఏం ఇస్తాం? విలువనిస్తాం. దరిద్రుడి దగ్గరికి ఏమంటాం? నువ్వు అక్కడ నిలువు, లేదా నా పాదపీఠం దగ్గరకు వచ్చి ఇక్కడ నువ్వు కూర్చో. ఎవరిని చూస్తున్నాం మనం? మనిషిని చూస్తున్నామా? దేన్ని చూస్తున్నాం? బట్టలు చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? మనిషిని చూడట్లేదు మనం. ఇతను ఒక మనిషి, నేను ఒక మనిషి. నా దేవుడు ఏమన్నాడంటే, నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో ఒక మనిషి ఎవరైనా తారసపడితే ఆ మనిషిని అలానే ప్రేమించమన్నాడు. కానీ ప్రేమించడానికి మనకు ముందు ఏమొస్తుంది తెలుసా? బట్టలు. ఇతను వేసుకున్న, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ బట్టలు. మనకు కులం రావచ్చు, మనకు ప్రాంతం రావచ్చు, మనకు ఇంటి పేరు రావచ్చు, మనం చదువుకున్న స్కూల్ రావచ్చు, మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు బేస్ చేసుకొని మన ప్రేమించే ప్రేమ ఎలా ఉంటుందంటే ప్యూర్ లవ్ ఉండదు. అందులో ఏముంటుంది? ఇంప్యూరిటీ ఉంటుంది. అంటే ఏదో తెలియని చిన్న మనస్సులో భేదం ఉంటుందంట. అందుకే 4వ వచనంలో అన్నాడు, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. అంటే మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. ఇప్పుడు విషయం చెప్పండి, మనిషినే ప్రేమించలేకపోతే మనిషి దేవుణ్ణి ప్రేమించగలడా? సాటి మనిషిని మనం బట్టల దగ్గర, సాటి మనిషిని మనం ప్రాంతము దగ్గర, కులము దగ్గర, ఇంటి పేరు దగ్గర, ఇలాంటి వివిధమైనటువంటి భేదాలు పెట్టుకొని ఈ మనిషిని మనం ప్రేమించాలా ప్రేమించకూడదా అనేటువంటి డిసైడ్ అయ్యేటువంటి మనము నిజంగా మనిషినే ప్రేమించలేనప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించగలమా? అందుకని అన్నాడు, ఇదిగో మీరు బాగా ఎప్పుడు ప్రవర్తిస్తారంటే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? ఉదాహరణకి మీరు అలా నడిచెళ్తూ పొరపాటున బురదలో పడిపోయారు అనుకోండి. ఇప్పుడు లేచిన వెంటనే మీరేమంటారు? ఫస్ట్ చీచి అంటారు. అలాగని చెప్పి కత్తించుకొని కోసేసుకుంటారా? చిరాకున్న చిచ్చి నా మొహం చాలా అసహ్యం ఉందని చెప్పేసి రాయి తీసుకొని మొఖాన్ని గీసేసుకుంటారా? వెంటనే మీరు ఏమనుకుంటారు? ఎక్కడ వాటర్ దొరికితే అక్కడికి వెళ్ళి కడిగేసుకోవాలి. ఎందుకు? బురద నీకు నచ్చలేదు, ఆ బురద నువ్వేం చేయాలనుకుంటున్నావు? వదిలించుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు ఒక బురద అంటితే నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? వెంటనే క్లీన్ అయిపోవాలనుకుంటావో, అలాగే ఇంకొక వ్యక్తి బురద అంటుకొని అలా ఉన్నాడు అనుకోండి, వెళ్ళి ఆయన్ని కడిగాలనుకుంటావా? అరే కడుక్కోరా అని సలహా ఇస్తాం, ఉచిత సలహా. అందుకని మనం వెళ్ళి కడగం. మనల్ని మనం ప్రేమించుకునే అంతగా ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్సు మనకు రాదు కాబట్టి ఆయన అంటాడు, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, మీరు మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటారో ఎదుటి వ్యక్తిని కూడా అలా మీరు ప్రేమించాలి. ఒక విషయం నేను మీకు చెప్తానని అన్నాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? ఇదిగో లోకములో దరిద్రులైన వారిని దేవుడంట విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించే వారికి, 5వ వచనంలో చదువుతున్నాను, తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దరిద్రులను ఏర్పాటు చేసుకున్నాడంట. దరిద్రులను ఏర్పాటు చేసుకొని వారు విశ్వాసమందు భాగ్యవంతులు అవ్వాలి. వారి విశ్వాసంలో ఏమవ్వాలి? భాగ్యవంతులు అవ్వాలి. ఆయన అంటూ ఏమంటున్నాడంటే, మీరైతే దరిద్రులను అవమానపరుస్తారు, కానీ మీకు విషయం చెప్పనా, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపిస్తారు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నారు, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. అంటే డబ్బున్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, డబ్బు లేని వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, డబ్బున్న వాడి దగ్గరికి మనం వెళ్ళి వాడికే ఏదో చేయాలనుకుంటాం. వాడు కూర్చోగలడు, వాడు తుడుచుకోగలడు కుర్చీ, కానీ మనం తుడిచేస్తాం.
వాడు బయట టీ తాగలడు, కానీ వాడికి విలువైన బ్రూ కాఫీ మనం పెట్టాలనుకుంటాం. అదొక దరిద్రుడు వచ్చాడు అనుకోండి, డికాషన్ పెట్టడానికి కూడా మనకు మనసు రాదు. కానీ బైబిల్ నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రోపదేశకులను మారిస్తే చాలు, ఇశ్రాయేలు మొత్తం మారిపోవాల్సింది. ఎవరిని మారిస్తే చాలు, ఎందుకంటే వాళ్ళతోనే గొడవ. కానీ ఈయన వెళ్ళి ఎవరి దగ్గర ఎక్కువ సమయం గడిపేవాడు? సామాన్య జనుల దగ్గర ఉండేవాడు. ఎందుకు సామాన్య జనుల దగ్గర ఉండేవాడంటే ఆయనకు తెలుసు వీళ్ళు మారరు. అందుకే ప్రభు ఎగ్జాంపుల్ చెప్పాడు, మీరు ఎప్పుడైనా విందు ఏర్పాటు చేసుకుంటే మీకు తిరిగి రిటర్న్ ఇవ్వగలిగేటువంటి వారిని మీరు పిలవకండి. ఎవరైతే మీకు తిరిగి ఇవ్వలేరో, అంగవిహీనులు కావచ్చు, లేకపోతే కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, పేదవారు కావచ్చు, ఎవరైతే తిరిగి మీకు ఇవ్వలేరో వారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? వాళ్ళు తిరిగి ఇచ్చాడనుకోండి, అక్కడతో మనకు చెల్లుబాటు అయిపోద్ది. మీరు నన్ను పిలిచారనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను, నేను మిమ్మల్ని కింద మీద పడి మా ఇంటికి పిలుస్తాను, అమ్మాయి అనుకుంటాను నేను. ఎందుకు? మీరు నన్ను ఇంటికి పిలిచారు కాబట్టి నేను పిలిచాను. అదే మనం ఒకళ్ళు పిలిచాం కానీ వాళ్ళు మనల్ని పిలవలేరు, అలాంటి వారిని మనం పిలిచిన తర్వాత మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, వీడికి నేను మంచి చేసిన ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చూడండి ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాటల్లోంచి కొన్ని సంగతులను అర్థం చేసుకుందాం. 6:6 వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. ఎవరైతే వాక్యాన్ని వింటారోనంట వారు ఏం చేయారంట? ఎవరైతే వాక్యాన్ని విన్నారో వాక్యం చెప్పిన వాడికి భాగం ఇవ్వాలంట. వాడుక అసలు ఎంత బాగా రాయబడిందంటే, దేవుని గురించి బోధన పొందినవాడు, మరలా చదువుతున్నాం జాగ్రత్త వినండి, దేవుని గురించి బోధన పొందినవాడు బోధించిన వానికి అన్ని విధాల సహాయము చేయాలి. బోధించిన వానికి ఏం చేయాలంట? సహాయం చేయాలి. ఇప్పుడు జాగ్రత్త మీరు ఆలోచించండి. నేను మీకు వాక్యాన్ని చెప్తాను, వాక్యం చెప్పిన తర్వాత దేవుడు మీ ప్రతిస్పందన ఏం కోరుకుంటున్నాడు? నాకు మీరు సహాయము చేయాలి. ఎందుకు నాకు మీరు సహాయం చేయగలుగుతారు అని అంటే, మీరు నేను చెప్పినంత వాక్యం మీరు నాకు చెప్పలేరు. మీరు నాకు వాక్యం చెప్తారు, నేను మీకు సహాయం చేయాలి. ఎందుకు చేయాలంటే మీరు చెప్పినట్టుగా నేను మరలా చెప్పలేను. అంటే వాక్యం చెప్పేవాడికి వినేవాడికి మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలంటే, ఒకరికి ఒకరు సహాయము చేసుకునేటువంటి బాండింగ్ ఉండాలంట. ఎందుకు అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు విశ్వాసులు అందరూ వచ్చి భూములు అమ్మేశారో మీకు తెలుసా? వాళ్ళకి ఈ సంగతి తెలుసు. బోధించిన వాడికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఇంకో మాట రాయబడింది. ఏ మాట రాయబడింది? ఫుట్నోట్లు ఏమనుందంటే, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. ఇక్కడ ఏమని రాయబడింది? సమస్త సద్విషయంలో బోధించేవాడు. ఇప్పుడు ఒక మాట ఉన్నాడు, చారిటీ క్రిస్మస్ చేద్దాం అంటాడు బోధించేవాడు ఆ మాటే చెప్పగలడు. ఆ పాకెట్లో డబ్బులు పెట్టుకొని చారిటీ చేయలేడు. బోధించేవాడు ఎవరినైనా తీసుకోండి మీరు, వాళ్ళ మాటే చెప్పగలరు వాళ్ళ స్థాయిని బట్టి. ఇప్పుడు రాజప్రకాశ్ బాలు తీసుకొచ్చారనుకోండి, అంత పెద్ద మీటింగ్ పెట్టగలుగుతాడు ఆయన, కానీ డబ్బులు ఆయన జేబులోంచి వెళ్ళదు. అది ఆయనకైనా కష్టమే. ఎవరైనా ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని బోధించేవారు ఇది చేద్దామన్నప్పుడు అంట వెంటనే వినేవాడు ఏమవ్వాలంట? పాలివాడు అవ్వాలి. పద నేను కూడా చేస్తాను. వినేవాడు ఏమవ్వాలంట? సహాయం చేయాలంట. అయితే ఇక్కడ విషయం చెప్పాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎందుకు ఈ మాట అన్నాడు చెప్పండి? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. చెప్పిన వెంటనే అందరి మనస్సు పదండి చేసేద్దాం మంచి విషయం అని రాదండి. నువ్వు ఎంత మంచి విషయం అని చెప్పు, పదండి కరెక్ట్ ఇలాంటిదే చేయాలి, మనం ఇలాంటి ప్రాంతంలోనే చేయాలి, వీలుగే చేయాలి అని రాదు. అందుకే దేవుడు అన్నాడు, మోసపోకండి, మీరు విన్నారు, విని మీరు రెస్పాండ్ అవ్వలేదు అని అంటే, విని మీరు దాన్ని పట్టించుకోలేదు అని అంటే, దేవుడికి అవమానం జరగటానికి మీరు ఏమనుకుంటారో తెలుసా? దేవుడికి ఇప్పుడు ఏం జరుగుతుంది? అవమానము ఎలా జరుగుతుంది? చెప్పాడు, కార్యక్రమం జరగలేదు, ఇప్పుడు ఎవరి నామానికి అవమానం? దేవుని నామానికి. అందుకే మోసపోకుడి, విన్నాను రెస్పాండ్ అవ్వకపోయినా పర్వాలేదు, దేవుడి కార్యక్రమం ఎలాగైనా చేస్తా. నువ్వు వెంటనే ఏమనుకుంటావు?
శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. చాలా బోల్డ్గా నేను చెప్పేస్తాను ఒక మాట. ఒక 500 రూపాయలు పరిచర్యకి ఇమ్మంటే ఇవ్వకుండా 500 రూపాయలని ఇద్దాంలే, లేకపోతే వేరే వాళ్ళు ఇస్తారులే, నా దగ్గర 500 ఉందని జాగ్రత్త దాచిపెట్టుకున్నావు, పరిచర్యని ఇవ్వలేదు, వెళ్ళి నువ్వు బిర్యానీ తిన్నావు. నీ మనసుకు సంతోషం కలుగుతుందా కలగదు చెప్పండి? దర్జా కలుగుతుంది. ఎందుకు అబద్ధాలు చెప్తారు? బిర్యానీ తింటే ఆనందం రాదా? మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 500 తీసుకెళ్ళి బిర్యానీ తిన్నారంటే అది వాక్యం. మీరు ఆ డబ్బును తీసుకెళ్ళి, టైంని తీసుకెళ్ళి, కష్టాన్ని తీసుకెళ్ళి శరీరానుసారంగా వేటికైనా పెట్టండి, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాదనేం కాదు, కానీ అది ఎలా వస్తుందంట? శరీరేచ్ఛలను విట్టువాడు తన శరీరం నుండి క్షయమను పంట. అది కొంతకాలమే ఆ యొక్క ఆనందం. తర్వాత మీరు చూడండి, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోస్తాడు. ఒకరోజు పంట మనం కొయ్యాలండి, జాగ్రత్త వినండి. ఇందాక నేను చెప్పాను కదా, తిరిగి ఇవ్వలేని వాడికి మనం ఏదైనా సహాయం చేస్తే మన మనసులో ఉండిపోద్ది, వాడు సహాయం చేశాను కదా, ఏంటి నా పరిస్థితి, వాడు నాకు ఇవ్వలేడు కదా అంటే వాక్యం చెప్తుంది, ఒకరోజు పంట నువ్వు కొయ్యాలి. ఎలాంటి పంట తెలుసా? నిత్య జీవం అనేటువంటి పంట. పౌలు భక్తుడు ఇంకా తెగించి ముందుకెళ్ళిపోయాడు, ఇంకా వివరించాలనుకున్నాడు, ఇంకా చెప్పాలనుకున్నాడు. దాన్ని ఎలా చెప్తున్నాడంటే, అసలు మనం మేలు చేయటం యందు విసుగకండ్రా నాయన, విసిగిపోకండి. పోయినసారి పల్లెపల్లెకి ఇచ్చాం కదా, మళ్ళీ చారిటీ ఏంటి, మళ్ళీ చాలరీ, మళ్ళీ క్యాలెండర్ ఏంటి, మళ్ళీ తర్వాత అదేంటి ఇదేంటి, అక్కడ ఇవ్వాలి కదా. విసిగిపోకండి. మనము అలసిపోకుండా మేలు చేశామా, ఒక టైం వస్తుంది, ఆ రోజు మనం ఏం చేస్తాం తెలుసా? పంటను మనము కోస్తాం. మనం లెక్కలు వేసుకుంటాం, దేనికి తెలుసా? దేవుని పనికి తప్ప మిగతా అన్నిటికీ మనం లెక్కలు పట్టించుకోం. దేవుని పని దగ్గరికి వచ్చేసరికి మనకు లెక్కలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి, ఎంత ఇవ్వాలి, ఎంత మనము ఇవ్వకూడదు. ఇప్పుడు ఈయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు అలసిపోకుండా మేలు చేశారా, ఒకరోజు పంట కోస్తారు. నేను మీకు బోల్డ్గా, నేను ఫైనల్గా మీకు చెప్పేస్తున్నాను కాబట్టి టైం దొరికిందా అందరి ఎడల, మరలని చెప్తున్నాను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం ఏం చేద్దాము? మేలు మనము చేద్దాం. 2 విషయాలు చెప్పాడండి ఇక్కడ. మొదటి విషయం ఏంటంటే, బోధించేవాడికి నువ్వు సహాయము చేయాలి. రెండో విషయం ఏంటంటే, ఇదిగో అందరికీ మేలు చేయాలి. అందులో ఎక్స్క్లూజివ్గా ఫెయిత్లోనికి ఎవరైతే వచ్చారో, చర్చ్లోనికి ఎవరైతే వచ్చారో, విశ్వాసంలోనికి ఎవరైతే వచ్చారో వారి ఎడల నీవు మేలు చేసావనుకో, గుర్తుపెట్టుకో, ఒకరోజు పంట నువ్వు కోస్తావు. పిచ్చోళ్ళు కాదండి ఎవరు? హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి వారు. చూడండి ఒక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనంలోనికి వెళ్దాం. 10వ అధ్యాయం 32, 34 డైరెక్ట్ చదివేయండి అమ్మ. 34, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదని స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషం గొప్పుకున్నారంట. వీళ్ళకి ఒక విషయం తెలుసు, ఒకరోజు పంట మేము కోస్తాము. ఆ పంట ఎలాంటిది? స్థిరమైన పంట, శ్రేష్టమైన పంట. అది మేము కొయ్యాలంటే పెట్టుబడిగా మనము పోగొట్టుకోవాల్సిన ఏంటో తెలుసా? ఆస్తిని పోగొట్టుకున్నా పర్వాలేదు, మేము ఆస్తిని పోగొట్టుకున్నా పర్వాలేదు, మేము పెట్టుబడిగా దాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. 35వ వచనం అంటాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. దేని విడిచిపెట్టకూడదంట? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మనకు అధైర్యం దేవుని పనిలోనికి వచ్చేస్తుంది. ఒక బుక్లో రాయబడింది, మిషనరీ గారు, ఒక మిషనరీ అంట భారతదేశానికి వచ్చిన తర్వాత అక్కడ బొంబాయిలో దిగాడంట. ఆంధ్ర మిషనరీ పరిచయం చేయడానికి వచ్చిన ఆయన బొంబాయిలో దిగిన తర్వాత అక్కడ లాంగ్వేజ్, అక్కడ మనుషులను చూసి, అరే అసలు ఇక్కడ భాష నేను అర్థం చేసుకోగలనా, వీరి మధ్యకి నేను పరిచర్య చేయగలనా అని చెప్పి నిరాశ చెందాడంట. ఆ రచయిత రాశాడు, దేవుని సేవకు వచ్చిన ప్రతి వాడి జీవితంలో సాతాను ఉపయోగించే మొట్టమొదటి ఆయుధం ఏంటో తెలుసా? నిరాశ. మనం చేయగలమా, మన వల్ల అవుతుందా? అందుకని మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి. గుర్తుపెట్టుకోండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. ఎలాంటి బహుమానం మీకు కలుగుతుంది? అది చాలా గొప్పది. ఈరోజు మీకు అర్థమవుదు,
ఈరోజు మీరు దేవుని సంబంధమైన కార్యక్రమాలు ఏదైనా చేసేటప్పుడు అయ్యో మనం పెట్టుబడిగా పెడుతున్నాము, అయ్యో మనం ఇచ్చేస్తున్నాము, కష్టపడుతున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాం, ఇది మీకు చాలా కష్టంగా అనిపించొచ్చేమో. కానీ ఒకరోజు పంట కోసేటప్పుడు అరే ఇంకొంచెం కష్టపడి ఉంటే, అయ్యో విజయవాడ దాకా వెళ్ళిపోయాం, కొంచెం హైదరాబాద్ దాకా వెళ్ళి ఉంటే బాగుంది, అయ్యో ఒకటే ఇచ్చాము ఇంకోటి ఇచ్చుంటే, ఆ రోజు మనకు అనిపిస్తుంది. ఈరోజు మనం ఇవ్వడానికి ఇబ్బంది పడతాము, ఈరోజు మనం చేయడానికి ఇబ్బంది పడతాం, ఈరోజు మనం ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతాం. కానీ పంట కోసే రోజు అయ్యో ప్రభువా, ఆ రోజు నిజంగా బైబిల్ ఇంకొంచెం డెప్త్గా అర్థమై ఉంటే, ఇంకొంచెం కష్టపడేవాడిని, ఇంకొంచెం చేసేవాడిని, ఇంకొంచెం ఇచ్చేవాడిని మన ఆ రోజు అనిపిస్తుంది. అందుకని ఆస్తి కోల్పోయిన ఒక మాట నేస్తున్నాడు, మీ ధైర్యాన్ని మీరు. పౌలుకు ఆ విషయం తెలుసు. ఏ విషయం? గలతీ పత్రిక, క్షమించండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలోనికి ఒకసారి వెళ్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేనికో తెలుసా? సింపుల్గా నేను యేసు ప్రభుతో పాటు పాలివాడను అవ్వాలి. మనం ఏం మాట్లాడుకున్నాం? ఇదిగో మీరు బోధించేవాడితో ఏమవ్వాలంట? పాలివారవ్వాలి. ఇప్పుడు ఎవరితో మనం పాలివారవ్వాలి? ప్రభువుతో మనం పాలివారము అవ్వాలి. ప్రభువుకు తలంపు కలిగింది, ఇదిగో సువార్త ప్రకటించాలి, సహాయం చేయాలి, ఆదరించాలి. ప్రభువుకు ఒక తలంపు కలిగింది. ఆ తలంపుకి ఇప్పుడు ఎవరు కలవాలి? మనం కలవాలి. పౌలు ఏం చేశాడు తెలుసా? ఆయన కలవటానికి సమస్తాన్ని తన దగ్గర ఏదైతే ఉందో వాటన్ని పెంటతో ఎంచుకున్నాడంట. పెంట, ఇప్పుడు మీరు చెప్పండి, పెంట మనం ఉంచుకుంటామా పడేయాలనుకుంటామా? అత్తమ్మ జాన్సత్తమ్మ గారు, ఉంచుకోవాలనుకుంటా పడేయాలనుకుంటామా? ఎప్పుడు వస్తాడా మా అల్లుడు ఇచ్చేసి అక్కడ పడేద్దామని చెప్పి చాలాసార్లు నా చేత పడించేసింది. పెంట ఏం చేయాలి? పడేయాలనుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, మన దగ్గర ఉన్న డబ్బు, మన దగ్గర ఉన్న ఆస్తిపత్రాలు, ఓకేనా, మన దగ్గర ఉన్న టాలెంట్స్, మన దగ్గర ఉన్న తలాంతులు, వీటిని పెంటతో ఎంచామనుకోండి, ఏం చేస్తాం? ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా? ఇప్పుడు డబ్బు వదిలించుకోవాలని తలం మనకు ఉంటుందా? పౌలుకు వచ్చింది. ఏం తెలుసా? ఈ డబ్బుని నేను వదిలించుకోవాలి. దేని కొరకు వదిలించుకోవాలి? ప్రభువు కొరకు. కానీ విడ్డూరం ఏంటంటే, ఆ పెంటతో కూడా గొప్ప గొప్ప ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు ఈరోజు. తడి చెత్త, పొడి చెత్త అని విడగొట్టి ఆ పొడి చెత్తతో గొప్ప గొప్ప వస్తువులే తయారు చేసేస్తున్నారు. విజయవాడలో మీరు చూడండి, మనం విసిరి పడేసిన ఐరన్ సామాన్లన్నీ తీసుకెళ్ళి రకరకాల పక్షులుగా, క్రొకడైలుగా అలా చేసి పార్కుల్లో పెట్టేస్తున్నారు. మనం విసిరేసిన వాటర్ బాటిల్స్తో ఏవేవో తయారు చేస్తున్నారు. దాన్ని చూసినప్పుడు మీకు ఏం గుర్తు రావాలి తెలుసా? మనం వాడి పడేసిన పెంటతో ఏదో పనికొచ్చేది చేస్తున్నప్పుడు, మనం పెంటగా ఎంచుకొని దేన్నైనా ప్రభా తీసేసుకోను అని ఆయనకి ఇచ్చామనుకోండి, దాని నుంచి ఆయన గొప్ప బహుమానాన్ని ఆ రోజు మనం ఎంత ఒడిచిపట్టుకోవాలి, ఎంత బ్యాంక్ అకౌంట్ ఒడిచిపట్టుకుందామన్నా, ఎంత ఆరోగ్యాన్ని పట్టుకుందామన్నా, ఎంత తలాంతులను పట్టుకుందామన్నా, ఎంత కాదనుకుని దాన్ని మనం కాదు అన్నామనుకో, అది మనకి దేనికి పని నిర్జీవం అయిపోద్ది. కానీ అది ప్రభు అధ్యాయం 8వ వచనంలోనికి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహం. ఏమిస్తాడంటే తెలుసా? ప్రభు నీతి కిరీటం ఇస్తాడంట. దేవుడు మనకి ఇచ్చేదంటే తెలుసా? నీతి కిరీటం ఇస్తాడంట. అది ఆయన ఏమంటాడంటే, నాకు తెలుసురా నాయన, ఎప్పుడైతే నాదన్నీ కాదనుకొని దాన్ని ప్రభు కొరకు పెట్టుబడిగా పెట్టి ఎప్పుడైతే నాదని కాదనుకున్నానో నాకు విషయం రియలైజ్ అయ్యాను. ఆ విషయం ఏంటంటే, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆయన అన్నమాట ఎంత అద్భుతం తెలుసా? అది నా కొరకే కాదు, అది ఎవరికంట?
తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరి కొరకే, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరి కొరకే దేవుడు ఇస్తాడంట. ఏమంటే చెప్పండి, ఇప్పుడు మనకు నీతి కిరీటము రావాలంటే మనం ఎలా పాలివారం అవ్వాలి ప్రభువుతో? చిన్న చిన్న పరిచర్యలు కాదు, మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రభువా, ఇదిగో నేను నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో నేను నిన్ను అలాగే ప్రేమిస్తాను. నేను నన్ను ఎలాగైతే ప్రేమించుకుంటున్నానో ప్రభు నా సహోదరుని కూడా నేను అలాగే ప్రేమిస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, నా కొరకు నేను ఎంత టైం పెట్టుకుంటానో అంతే టైం నేను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. బాగినాలి మీరు. నా కొరకు నేను అంత టైం పెడతానో అంత టైం నేను దేవునికి ఇవ్వాలి. నా కొరకు నేను ఎంత టైం పెడతానో అంత టైం నా సహోదరికి నేను ఇవ్వాలి. ఒక మాటలు చెప్పాలంటే 2 ఆజ్ఞలు కలిపాడు. మధ్యలో మనం ఉన్నాము, కానీ మధ్యలో మనం కనబడకుండా చేశాడు ఆయన. 2 ఆజ్ఞలు అన్నాడు. 2 ఆజ్ఞల్లో దేవుడు ప్రాముఖ్యం, సహోదరుడు ప్రాముఖ్యం అన్నాడు. కానీ మధ్యలో మనం ఉన్నాము. కానీ మొత్తానికి సారాంశం తీసుకొచ్చేసరికి మర్ర సంగతి ఏమైంది? మనం కనబడం మళ్ళా నిన్ను వలే కానీ నీ దేవుడు కానీ మనలో ప్రాధాన్యత లేదు. కానీ మనం లేకపోతే ఆజ్ఞలే. చూడండి, కొన్నిసార్లు ఏమనుకుంటాం, నేను లేకపోతే పరిచర్య ఎలా నడుస్తుంది అనుకుంటావు. నువ్వు లేకపోతే నడుస్తుంది. మరో మాట, నువ్వు లేకపోతే నడవదు. నువ్వు లేకపోయినా ఫాలో క్రైస్ట్ పరిచర్య మీరు లేకపోయినా జరుగుతుంది. కానీ మీరు లేకపోతే ఫాలో క్రైస్ట్ పరిచర్య మరలా. అంటే మనకి ఏ రకపు అండర్స్టాండింగ్ ఉండాలంటే, నేను ఉంటాను కానీ నేను కనబడను, నేను ఇస్తాను కానీ నా పేరు అవసరం లేదు, నేను ఇస్తాను కానీ నేను ఏది లోకపరంగా నేను కోరుకోను. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నేను దేవునితో పాలివాడను అయ్యానన్న సంగతి దొరికితే చాలు. ఒక మాట చెప్తా చూడు, మనం ఎంత ప్రయాసపడి దేవుని పరిచర్యలో కష్టపడితే, ఒక విషయం చెప్తాను చూడండి, మనం చేసిన ప్రతి పని కూడా ఒకరోజు ఏమవుతుంది తెలుసా? పరీక్ష చేయబడుతుంది. మీరు ఎన్ని చారిటీలు చేశారో ఆ అన్ని చారిటీ క్రిస్మస్లు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈరోజు అంత ఘనంగా చేస్తాడో ఆ రోజు దాన్ని టెస్టింగ్ జోన్లో పెడతాడు. ఏ ఉద్దేశాలతో మీరు చేశారు? ఆ టెస్టింగ్ జోన్లో పెట్టినప్పుడు ఒక సీక్రెట్ చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఆ టెస్టింగ్ జోన్లో పెట్టినప్పుడు నిజంగా ఫాలో క్రైస్ట్ వాళ్ళు తప్పుడు ఉద్దేశాలతో చేసిన పరిచర్య అంతా వేస్టే. మీరు ఏజెన్సీకి వెళ్ళండి, వరదల దగ్గరికి వెళ్ళండి, హిమాలయాలకు వెళ్ళండి, ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కండి, అది వేస్ట్. కానీ ఒక విషయం చెప్తా, మనం కష్టపడిన ఇంత కష్టం, దేశ విదేశాల నుంచి విరాళాలు గుప్పిళ్ళు విప్పేసి వాట్సాప్లో తెగ పంపించేసాం కదా. ఇంత కష్టం చేసి పరిచర్య టెస్టింగ్ వచ్చేసరికి మన ఉద్దేశాలు కరెక్ట్గా లేవంటే పరిచర్య ఫెయిల్ అయిపోద్ది. కానీ ఒక విషయం అద్భుతమైన తెలుసు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి ఏం కలుగుతుందంట? నష్టం కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. విషయం ఏంటంటే, మనం ఇంత కష్టపడిన తర్వాత పరిచర్య ఒకవేళ తప్పుడు ఉద్దేశాలతో మనం చేసుంటే, మరలా చెప్తున్నాను, ఒకవేళ జాన్ డేవిడ్ అన్న బాధపడతాడనో, ఒకవేళ రాజేష్ అన్న 10 సార్లు ఫోన్ చేస్తాడనో, ఒకవేళ మీరు ఇచ్చుంటే, లేదా మీరు విజయవాడ వస్తే మీ పరిచర్య ఫెయిల్ అయినా అయిపోతుందేమో. కానీ ఒక అదృష్టం ఏంటి తెలుసా? కనీసం నీ ప్రాణం, నీ ఆత్మ రక్షించబడుతుందని. మరలా చెప్తాను చూడండి, మనం ఏం మర్చిపోయింది తెలుసా? వాడిని కాపాడాలి, వీడిని కాపాడాలి, వాడిని రక్షణలో తీసుకొచ్చేయాలి, వీడిని ఎదిగించేయాలి, వీడిని పంపించేయాలి, వీడిని మిషనరీ చేసేయాలి, ఇవన్నీ బలంగా పెట్టేసుకొని అసలు సంగతి మర్చిపోయాం. కానీ అసలైన విషయం ఏంటో తెలుసా? అసలు నువ్వు ఇంత చేసేది ఎందుకో తెలుసా? నిన్ను నువ్వు రక్షించుకోవడానికి. ఈ చారిటీ క్రిస్మస్లు చేసి వాళ్ళకి ప్యాకెట్లు ఇచ్చేసాం, బిర్యానీలు ఇచ్చేసాం, మరొకటి, అవన్నీ ఇంత అడావుడు ఎందుకో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే మన స్వయం ఏంటో తెలుసా? అది నేను రక్షించబడాలంటే నేను ఆ పని చేయాలి. ఆ పని ద్వారా ఫలం వాడు పొందుకుంటాడా వీడు పొందుకుంటాడు పక్కన పెడితే, అసలు నేను రక్షించబడాలంటే నేను ఒక పని చేయాలి. ఆ పని ఏంటి? ప్రభువు చెప్పిన పని నేను చెయ్యాలి. కనీసం నేనైనా రక్షించబడతాను. ఆ పరిచర్య దేవుడు వేస్ట్. ఈ చారిటీ విజయవాడ చేసింది క్యాన్సల్ అని కొట్టేసిన, విజయవాడ కోసం ఎవరైతే ప్రయాసపడ్డారో వాళ్ళకు ఒక కృప ఏంటో తెలుసా? కనీసం మన ఆత్మలు ఏమవుతాయంట? రక్షించబడతాయి. ఒక మాటలు చెప్పాలంటే, కనీసం మనం ఏదో పెద్ద పెద్ద మదర్ తెరీసా లాగానో బిల్లి గ్రహం లాగానో గొప్ప గొప్ప సేవలు చేయకపోయినా, మనం ఇచ్చినా, మనం వెళ్ళినా, మన పని చేసినా దేనికోసం తెలుసా? నీ కోసమే, నీ ఆత్మ రక్షణ కొరకు. మీరు అక్కడికి వచ్చి కాలర్లు తలలు ఎగిరేయాల్సిన అవసరం లేదు. అక్కడ మనం ఎందుకు వెళ్ళింది తెలుసా? మనల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళ దగ్గరికి మనం
ప్యాకెట్లు ఇచ్చేటప్పుడు మనం చాలా చెస్టప్ చేస్తాం, నేనే ఇచ్చేస్తున్నానని. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనం చాలా అక్కడ గొప్పగా వాళ్ళు మనల్ని తమ్ముడు వాళ్ళు పొగిడవచ్చు. కానీ అక్కడికి వెళ్ళింది, ఓరే బాబు దేవుడు మనల్ని రక్షించాలంటే మేము ఆ పని మరలా చెప్తాం జాగ్రత్తగా. మనం దేవుని పని చేస్తే దేని కొరకు? మనల్ని మనం ఎగస్ట్రాలు చేయకూడదు. మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇప్పుడు నువ్వు కానుకిచ్చినా, నువ్వు కష్టపడి వచ్చినా ఎవరి కోసం వచ్చావు? విజయవాడల మీద ప్రేమ మీదనా, లేకపోతే జాన్ డేవిడ్ అన్న మీద ఉన్న ప్రేమ మీదనా? దేనికోసం వచ్చావు? నువ్వు ట్రైన్ ఎక్కినా, నువ్వు అక్కడ ఆటో ఎక్కినా, నువ్వు ఇక్కడి నుంచి కానుకిచ్చినా నిన్ను నీవు రక్షించుకోవడానికే. అది కూడా చేయకపోతే నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఒక విషయాన్ని చెప్పి నేను ముగింపులో తీసుకొచ్చేస్తాను. విషయం ఏంటంటే, ఆదికాండంలో ఉన్న సంగతి మీరు అందరు చదివారు. ఎవరి గురించి? నోవాహు గురించి. నోవాహు దగ్గరికి దేవుడు స్ట్రైట్గా వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నోవాహు, అయ్యో ప్రజలందరూ పాపం చేశారు నోవాహు, వారందరిని చూస్తే నాకు బాధ కలుగుతుంది. వెళ్ళి అర్జెంట్ కరపత్రికలు పట్టుకొని, నువ్వు స్ట్రేంజర్ మైకులు పట్టుకొని సువార్త చెప్పి అందరు రక్షించమన్నాడా? ఏమన్నాడు వచ్చి స్ట్రైట్గా? ఓడ చేసుకోరా అన్నాడు. ఎవరి కోసం చేసుకోమన్నాడు? మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోన్నాడు. అదేనా బ్రో, వీళ్ళందరి కోసం నువ్వు ఆలోచించవా? దేవుడు వచ్చి చెప్పింది, నువ్వు ఓడ చేయి, అందరికి పిలు. అందరు రాలేనప్పుడు నీ కుటుంబం ఎక్కుమనలేదు ఆయన. అందరు రాకపోతే నీ కుటుంబాన్ని ఎక్కించనలేదు ఆయన. డైరెక్ట్గా ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నీ కోసం, నీ కుటుంబం కోసం. మరలని చెప్తున్నాను, మీరు పరిచర్య చేసేది దేనికైనా మీకోసం. మీరు పరిచర్య చేసేది దేని కొరకంటే మీ కుటుంబం కోసం. అదే చెప్పాడు, నిన్ను వలే నీ దేవుడు. మనం పరిచర్య చేసినా, దేవుని ప్రేమించినా అది ఎవరి కోసం? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు రోజు మార్నింగ్ లేసి బ్రష్ చేయాలని మేము వచ్చి మీకు చెప్పాలా? బ్రష్ చేయండి అని. రోజు మార్నింగ్ టిఫిన్ చేయడం మేము చెప్పాలా? మరి దేవుడి దగ్గరకు వచ్చేసరి ఎందుకు అన్నిసార్లు చెప్పించుకుంటాం? మనం కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. మనం పరిచర్య చేసేది ఏదో ఆడు కోసం చేసేస్తున్నాం అని, మనం ఏదో వాక్యం చెప్తుంటే ఇది మీకోసం నేను చెప్పేస్తున్నాను, మీ మీద నాకు ప్రేమ ఉందని కాదు. నేను చెప్పకపోతే నేను పోతాను. అర్థమైందా? చెప్పటం నన్ను నేను రక్షించుకోవటం కోసమే. నా స్వార్థం ఉంది ఇందులో. ఒకటే, స్వయం వేరు, అహం వేరు. అహం రాకూడదు, అంటే నేనే చెప్తాను ఇది రాకూడదు. స్వయం నా కోసం నేను చెప్తాను. ఎందుకంటే నేను పని చేస్తే దేవుడు నన్ను కాపాడుతాడు. ఎక్కడి నుంచి కాపాడుతాడు? జలప్రలయం వచ్చినప్పుడు అందరిని వదిలేశాడు దేవుడు. జాగ్రత్తనండి, అందరిని వదిలేశాడు. ఒక కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. దేవుడు వచ్చి ఈ లోకంలో అందరిని వదిలేసిన నన్ను కాపాడితే చాలు, నా కుటుంబాన్ని కాపాడుకుంటే చాలు నాకు. ఇప్పుడు దేవుడు వచ్చి అంత మాట ఎందుకు అన్నాడు అని అంటే, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దేవునితో సరైన సంబంధం లేదు, మనుషులతో సరి అయిన ఉత్తి పుణ్యాన్న నోవాహును వచ్చి దేవుడు రక్షించలేదు. నోవాహును రక్షించడానికి గల కారణం ఏంటో తెలుసా? నోవాహు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, మనుషులతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పరిచర్య చేయడానికి ఇష్టపడేవాడు నోవాహు కాబట్టి అర్థం కాకపోయినా అర్థం చేసుకుని ఓడగట్టేశాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పరిచర్య అర్థం చేసుకోలేక దూరంగా ఉంటున్నాం. కానీ పరిచర్యలోనికి నీ చేతులు ఎందుకు ఉండాలంటే నిన్ను నీవు రక్షించుకోవడానికి. అది కాదనుకొని దూరం జరిగావా నష్టపోతావు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ముగించేస్తాను. మనందరికీ ఒక అమ్మాయి తెలుసు. ఎవరా అమ్మాయి? తబిత అని ఒక అమ్మాయి తెలుసు. ఆ స్త్రీ చనిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? దానిపైన ఆమె చేసిన ధర్మకార్యాలు ఉన్నాయి, ఆమె చేసిన సత్క్రియలు ఉన్నాయి. విధవరాలందరూ వచ్చారంట. ఏదైతే రకరకాల వస్తువులు కుట్టిందో వాటన్నిటిని చూపించి ఏడుస్తున్నారంట. ఇదొక సందర్భం. మరొక చోట కొర్నేలి, దాని తర్వాత అధ్యాయంలోనే అపోస్తలు 9లో తబిత కనబడితే 10లో కొర్నేలి కనబడతాడు. ఈ 2 చాప్టర్స్ డివైడింగ్ ఉన్న 2 ఒకే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు కొర్నేలి దగ్గరికి దేవుని దూత వచ్చి, కొర్నేలి నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యాలు కూడా దేవునికి సన్నిధిలోనికి ఏమొచ్చాయి? జ్ఞాపకార్థంగా చేర్చబడ్డా. ఇప్పుడు మీరు చూడండి, ఒక కాంటెక్స్ట్లో ఏమో ఎవరు గుర్తించుకుంటున్నారు? మనుషులు గుర్తిస్తున్నారు. ఎవరిది? తబిత. అది మనుషులు గుర్తిస్తున్నారు. ఇదిగో ప్రభా అన్నారు. ఒక కాంటెక్స్ట్లో దేవుడు గుర్తించుకున్నాడంట. మరలా ఈ 2 విషయాలు కూడా చెప్తున్నాను. ఒకటి దేవుడు గుర్తించాలి, 2 మనుషులు కూడా. మనం అంత చేసిన తర్వాత కనీసం వాళ్ళు ఏం చెప్పకపోతే ఎలా ఉంటుంది? బాధపడతాం కదా. గుర్తిస్తారు, అంత బాధపడే అవసరం లేదు. కానీ కొర్నేలి దగ్గర దేవుడు గుర్తించాడు, తబిత దగ్గర అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు గుర్తించారు. ఇద్దరికి సిమిలారిటీ ఏంటో తెలుసా? ఇద్దరి దగ్గర పేతురు పంపబడ్డాడు. ఇద్దరి దగ్గర కూడా పేతురు
పేతురుని పిలుచుకున్న 2 చోట్ల కూడా పేతురు వెళ్ళాడు. ఒక దేవుని సేవకుడు వెళ్ళి ఆ కార్యం చేశాడు. అంటే ఒక మాట చెప్పండి, దేవుడికి మనం ప్రార్థన చేస్తే ఆయన సింహాసనం కదులుతుందో లేదో నాకు తెలియదు, కానీ మన ధర్మ కార్యాలు చేస్తే మాత్రం దేవుడు కదులుతాడు. కదిలి ఎవరిని పంపిస్తాడు తెలిసి, పేతురుని వెళ్ళవయ్యా, తబిత నువ్వు మర్ర బతికించు, పేతురును వెళ్ళు, కొర్నేలు కుటుంబాన్ని నువ్వు రక్షించు. ఒక చోట శారీరక మరణం నుంచి జీవాన్ని ఇస్తే, మరొక చోట ఆధ్యాత్మిక మరణంలోనికి వెళ్ళిపోయే కొర్నేలిని జీవమిచ్చి లేపినటువంటి 2 సందర్భాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం పరిచర్య చేయాల్సింది మనల్ని మనం రక్షించుకోవడానికి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడంలో మనమే ఉన్నాము, నీ దేవుడైన యెహోవాని ప్రేమించడంలో కూడా మనమే ఉన్నాం. మనం ఖచ్చితంగా ఉండాలి, మరలా మనం కనబడకుండా ఉండాలి. ఇదిగో ఇలాంటి చారిటీ క్రిస్మస్లలో మీరు పడిన ప్రయాస, మీరు పడిన కష్టం గుర్తుపెట్టుకోండి. ఒకరోజు పంట కోసేటప్పుడు ఆ రోజు దండాలు ఎట్టొచ్చి, ఆ రోజు ఎవరైతే మనల్ని నడిపిస్తారో పరిచర్యలో వాళ్ళకి నిజంగానే వాట్సాప్ దండాలు కాదు, కానీ నిజంగానే మన వారికి నీ వల్ల మేము మంచి పంట మేము కోసాం. కాబట్టి దేవుడు మంచి నాయకులను మీకు ఇచ్చాడు. ఆ నాయకుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తే పేరు ఫాలో క్రైస్ట్కి వస్తుందో రాదో తర్వాత సంగతిలే, కానీ ఆ రోజు నిత్య జీవన పంటలో మాత్రం నిజంగా మీరు ఆశ్చర్యపోయేంత పంట కోస్తారు. అట్టి కృప దేవుడి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. నువ్వు ప్రేమించి ఏర్పాటు చేసిన పరిచర్య భారాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో నాయన, ప్రతి ఒక్కరి మనసును ప్రభ కదిలించి నాయన, నీ కొరకు చేయబోయే గొప్ప గొప్ప కార్యాలలో ప్రభ మా ఆత్మరక్షణ ఉందన్న సత్యాన్ని అర్థం చేసుకొని ముందుకు కొనసాగడానికి కృపను చూపించమని ప్రాధేయపడుతూ ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుతున్నాను.